ప్రజా వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఆదోనిలో అంగరంగ వైభవంగా శివ పార్వతి కళ్యాణ మహోత్సవం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆదోని చిన్మయ్ మిషన్ వారి ఆధ్వర్యంలో శాంతి మల్లప్ప కొండపై వెలిసిన శాంతి మల్లీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి శుక్రవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేకంగా అభిషేకం, రుద్రాభిషేకాలు, నదీ జలాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు రాత్రి వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ప్రసాదం వితరణ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 9వ తేదీన ఆదోని పట్టణంలోని చిన్మయ మిషన్ వేదికగా శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శాంతి మల్లీశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి సహకరిస్తున్న భక్తులకు, అలాగే ఈ రోజు శివ పార్వతి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన ఆదోని చిన్మయ విషయం కమిటీ రాబో రోజుల్లో కూడా అంతకు మించి కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా కోరారు. ఆదోని చిన్మయ మిషన్ కమిటీ వారు కోరారు. హరి ఓం. నా పేరు రఘునాథ్, చిన్మయ మిషన్ సెక్రటరీ నేను. సో ఈ సంవత్సరం ప్రత్యేకించి మనము ఈ యొక్క శివరాత్రి ఉత్సవాల్ని మాఘమాసంలో 30 రోజులు ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకించి శ్రీ శాంతమల్లేశ్వర స్వామికి, బ్రహ్మరామదేవి గారికి ఈ సంవత్సరం గంగా నది, పుష్కర నదీ జలంతో ప్రత్యేకించి అభిషేకము, రుద్రాభిషేకము, అలానే ఈ యొక్క పంచభూత తత్వంతో స్వామివారికి ప్రత్యేకించి పూజలు చేయడం జరిగింది. పంచభూతాలంటే మనకు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, అలానే భూమి. సో వీటి యొక్క తత్వాలతో స్వామివారికి పూజలు సమర్పించడం జరిగింది. దీనిలో భాగంగా నిన్నటి దినం అంటే 8వ తేదీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ శాంతమల్లేశ్వర స్వామికి, అలానే బ్రహ్మరామదేవి వారికి ఉదయం రుద్రాభిషేకము, తదుపరి భక్తులకు సందర్శన, మళ్ళీ రాత్రి లింగోద్భవ సమయంలో కూడా రుద్రాభిషేకము, హారతి ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే 9వ తేదీ ఈ యొక్క శివపార్వతుల కళ్యాణాన్ని చిన్మయ మిషన్ నందు అత్యంత వైభవంగా ప్రముఖుల అందరి సహాయ సహకారాలతో అందరూ మిషన్ మెంబర్స్, చిన్మయ మిషన్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ సుజాతమ్మ గారు, సెక్రటరీ ట్రెజరర్ కేజీ రమేష్ గారు, మరియు మాకు సహకరించిన అందరు మెంబర్స్ తో ఇక్కడ సుమారు 1000 మంది భక్తులతో ఈ శివపార్వతుల కళ్యాణం దిగ్విజయంగా చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, ఈ యొక్క ప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనం ప్రతి సంవత్సరము చేయడం జరుగుతూ ఉంది. శివపార్వతుల కళ్యాణం వారు ఆది దంపతులు, వారి యొక్క కళ్యాణం చేయడం అనే దాంట్లో కనీసం మనం చూడడము, వినడం కూడా మహాభాగ్యంగా మనము కల్పించవచ్చు. సో అటువంటి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము చిన్మయ మిషన్ వారు అత్యంత వైభవంగా లోక కళ్యాణార్థం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికి ధన్యవాదములు. హరి ఓం. నా పేరు రఘునాథ్, సెక్రటరీ. ఈయన కేజీ రమేష్, చిన్మయ మిషన్ ట్రెజరర్ గారు. శాంతమల్లేశ్వర టెంపుల్ కూడా చూసుకోవడం ఆయననే. ఆయన నాగరాజు మన కమిటీ మెంబర్, బాదాం శ్రీనివాసు కమిటీ మెంబర్, జగదీష్ కమిటీ మెంబరు, సురేష్, అలానే నవరామ్ మా యొక్క మెంబర్స్ మనకి చిన్మయ మిషన్ ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరూ సహకరిస్తూ ఉంటారు. సో ఇదే కాకుండా చిన్మయ మిషన్ లో ఈ వ్యక్తిత్వ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ యువతకు, అలానే పిల్లలకు చేయడం జరుగుతూ ఉంది. యువతకు వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే థీమ్ తో ప్రతి ఆదివారం 10:30 నుంచి 12 గంటల వరకు చిన్మయ మిషన్ లో యువతకు ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలానే సాయంత్రం ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు పిల్లలకు వారికి భజన్స్ కానీ, వాళ్ళు ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యక్తిత్వ ప్రకాశ ఈ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలానే చిన్మయ మిషన్ పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద స్థాపించారు. ఈ సంవత్సరం అంటే ప్రత్యేకించి ఈ సంవత్సరం పూజ్య చిన్మయానందుల వారి 108వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా గత సంవత్సరము గీతా నిర్వహించడం జరిగింది. ఈ గీతా పటల పోటీల్లో ఆదోనిలో సుమారు 2000 మంది పిల్లలు వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క గీతా పటల పోటీల్లో విజేతలకి రాష్ట్ర స్థాయిలోనూ తీసుకెళ్లి మన ఆదోని పిల్లలు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన ఈ ప్రైజెస్ గెలుచుకోవడం జరిగింది. సో వచ్చే సంవత్సరం మాకు చిన్మయ యువ కేంద్ర యొక్క
75వ సంవత్సర ఉత్సవాలు ఉన్నాయి. దానికి కూడా వివిధ కార్యక్రమాలతో వచ్చే సంవత్సరం కూడా మేము వివిధమైన కార్యక్రమాలతో ఈ యొక్క మన కల్చర్ని, మన హిందూ సంప్రదాయాన్ని, మన హిందూ కల్చర్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్మయ మిషన్ టు గివ్ మాక్సిమం హ్యాపీనెస్ టు మాక్సిమం పీపుల్ ఫర్ మాక్సిమం టైప్ అనే మోటోతో ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది. ఇక్కడ ఈ చిన్మయ మిషన్ కి సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ తరఫున బ్రహ్మచారి నారాయణ చైతన్య గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తమ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతా ఉంది. దీనికి మా ప్రెసిడెంట్ గారైన సుజాతమ్మ గారు, అందరూ మెంబర్స్, అలానే మిషన్ కి సహకరిస్తున్న మోహన్ రెడ్డి గారు కానీ, పిఠా రమేష్ గారు కానీ, ఇతర ప్రముఖులందరూ మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి మాకు సహకరిస్తున్నారు. హరి ఓం.